అందరికీ నమస్కారం. ఏబిఎన్ ఆర్కే గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రానున్న రాజకీయాల్లో కీలక మార్పులు చేయబోతున్నట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఒకసారి వాటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు అంటారు? చాలా కాలం తర్వాత రాధాకృష్ణ గారు తన కొత్త పలుకు అనేటువంటి టైటిల్ తోటి ఆర్కే వీకెండ్ విత్ ఆర్కే కార్యక్రమంలో భాగంగా ఆయన ఒక ఆర్టికల్ రాస్తుంటారు. ఈ ఆర్టికల్లో తెలంగాణ గురించి రాశారు. చాలా కాలం తర్వాత రాశారు. ఆయన జనరల్గా ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, ఆంధ్రప్రదేశ్ యాక్టివిటీ గురించి ఎక్కువగా రాస్తూ ఉంటారు. ఆయన 80% ఆంధ్రప్రదేశ్ మీద, 20% తెలంగాణ వాళ్ళ మీద రాస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇది ఆర్కే వీకెండ్ విత్ ఆర్కే అని. అయితే ఈసారి రాసినటువంటి ఆర్టికల్లో చాలా డెప్త్గా రాశారు. ఏది తెలంగాణ పాలిటిక్స్, రేవంత్ రెడ్డి అలాగే కేసీఆర్ గారి మధ్య నడుస్తున్నటువంటి ఒక ప్రచ్ఛన్న యుద్ధం, దీని గురించి ఆయన టచ్ చేశారు. బాగా టచ్ చేశారు. ఎందుకు టచ్ చేశారంటే కేసీఆర్ గారు బాగా క్లోజు. ఎవరికి? రాధాకృష్ణ గారికి. ఎంత క్లోజ్ అని అంటే ఒరే అనుకున్నంత క్లోజ్ అట వాళ్ళిద్దరు. అది ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఎవరు చెప్పారంటే కేసీఆర్ గారే చెప్పారు. ఆయన ఇంటర్వ్యూలోనే ఓపెన్ హార్ట్తో ఆర్కే అనేటువంటి కార్యక్రమం ఉంది, టీవీలో వస్తుంటుంది. దాంట్లో ఆయన అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో కేసీఆర్ గారే చెప్పారు, నాకంటూ ఒరే అని పిలుచుకునే స్నేహితులు చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళల్లో మీరు కూడా ఒకళ్ళు అని చెప్పి ఆయనే చెప్పారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అంత క్లోజ్ ఉంది. కాబట్టి కేసీఆర్ గారి మనస్తత్వం ఏంటి, కేసీఆర్ గారు ఎలా వ్యవహరిస్తారు, ఇవన్నీ ఆయనకి తెలుసు. అందుకే రాయగలిగారేమో అనిపిస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు సమకాలీన జర్నలిస్టులకు కూడా రేవంత్ రెడ్డి గారు ఏంటి అనేది తెలుసు. వీళ్ళిద్దరి నాయకత్వాన్ని, వీళ్ళిద్దరి మనస్తత్వాలని, వీళ్ళిద్దరూ వాడేటువంటి భాషని ఈ మధ్యకాలంలో, తర్వాత వీళ్ళిద్దరూ చేసినటువంటి విధానపరమైన నిర్ణయాలు, వీటన్నిటిని కూడా టచ్ చేస్తూ రాశారు ఆయన. దాంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కల్చరు ఏదంటే, ఏం కల్చర్ అంటే ఆయన ఒక పదాన్ని ఉపయోగించారు. ఏంటంటే మాట్లాడుకునే భాష ముతక భాష అనేది. ముతక భాష అంటే ఏం లే, మన పల్లెటూరులో అంతకుముందు గతంలో చదువుకోని అటువంటి వాళ్ళు ముతక భాష మాట్లాడుతూ ఉంటారు. ఆ ముతక భాష కొంచెం వినటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. బట్ అక్కడ నడిచిద్ది, పల్లెటూరులో నడుస్తుంది. కానీ పత్రికా భాషలో కానీ, లేదంటే మీడియా సమావేశాల్లో కానీ, లేదంటే బహిరంగ సభల్లో కానీ నడవదు కదా. కానీ అలాంటి ముతక భాషను వాడుతున్నారు ఇద్దరు. వాళ్ళిద్దరే కాదు, కేటీఆర్ గారు కూడా వాడుతున్నారు అని చెప్పి కేటీఆర్ గారిని కూడా చురకలు వేశారు ముతక భాషని. అంటే ఈ మధ్యకాలంలో ముతక భాష అనేది తెలంగాణకి డంప్ అయింది ఆంధ్రప్రదేశ్ నుంచి. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉండేది. 2019 నుంచి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో ఉండేది. ఆ ముతక భాష ఏంటంటే కొడాలి నాని గారు మాట్లాడటం, తర్వాత వల్లభనేని వంశీ ఆయన మాట్లాడటం, వీళ్ళందరూ మాట్లాడే భాష, రోజా గారు మాట్లాడే భాష, ఇవన్నీ కూడా దాన్ని ముతక భాష, వినరా అనేటువంటి పదాలతోటి అనేది ఒక ఒపీనియన్. అలాంటి భాష ఇప్పుడు అక్కడ వినిపించట్లా. ఎందుకంటే అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడట్లా. ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు రపరప అంటున్నారు, నరికేస్తాం అంటున్నారు, పొడి చేస్తాం అంటున్నారు, ఇవి అంటున్నారు తప్పితే అధికార పక్షంలో ఉండేటువంటిది వినపట్ల. ఎప్పుడైనా అధికార పక్షం కూడా అలానే మాట్లాడారు అనుకో, అప్పుడు ప్రతిపక్షంలో కూడా మాట్లాడతారు. అప్పుడు రెండు చేతులు కలిస్తే చప్పుడు అవుతుంది. కానీ ఇక్కడ అధికార పక్షం అక్కడ సమయం పాటిస్తుంది. అందువల్ల ప్రతిపక్షం కూడా ఎంత మాట్లాడినా వేస్ట్ అని చెప్పి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతున్నారు ఈ మధ్యకాలంలో. సో అలాంటి ముతక భాష ఇప్పుడు ఇక్కడ వినపడుతుంది. కేసీఆర్ గారు మన ప్రెస్ మీట్ పెట్టి, సీనియర్ పొలిటీషియన్ ఆయన కేసీఆర్ గారు, ఆయన రేవంత్ రెడ్డి గారిని ఎలా మాట్లాడారో అన్పార్లమెంట్ వర్డ్స్ తోటి మనం చూస్తున్నాం. దానికి ధీటుగా ఇంకొక 4 మాటలు యాడ్ చేసి రేవంత్ రెడ్డి గారు ఆయన్ని మాట్లాడారు. దాన్నే ముతక భాష అంటారు. కేటీఆర్ గారు అయితే మరీ దారుణంగా మాట్లాడారు. ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అని చెప్పి ముఖ్యమంత్రిని పట్టుకొని గందరగోళంగా మాట్లాడారు. అసెంబ్లీ కదా, మన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అసెంబ్లీలో అట్లా అంటే బహిష్కరిస్తారు. అది అసెంబ్లీలో మాట్లాడరు, బయట బహిరంగ సభల్లో ఇటు మాట్లాడతారు. సరే మాట్లాడి గందరగోళంగా మాట్లాడారు. ఆయన ఏదో గుంటూరులో నేను చదువుకున్నట్టు తప్పు అయితే ఆయన భీమవరం నుంచి అల్లుడిని తీసుకొచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన్ని భీమవరం బుల్లుడు అనాలా? ఇప్పటివరకు చిట్టినాయుడు అన్నాను, చిట్టినాయుడు బదులు ఇప్పుడు భీమవరం బుల్లుడు అనాలా?
అని చెప్పి గందరగోళంగా మాట్లాడారు ఆయన. అంటే అంతవరకు మాట్లాడడం బాగానే ఉంది సెటరిక్గా, ఓకే. కానీ దానికంటే మించి కొన్ని పదాలు వాడాడు ఆయన. ఇది అంటులదో ఇప్పుడు అమెరికా పోయి అంటులదో తప్పింది, నేను అంటులదో నిజమే అని చెప్పి ఒప్పుకున్నాడు కేటీఆర్ గారు. ఓకే. అదే కదా చెప్పింది రేవంత్ రెడ్డి గారు కూడా. అమెరికా కల్చర్ అది, అమెరికా కల్చర్లో నేను అది చేసిన తప్పైంది ఇది చెప్తుంటాడు, అది ఇదని చెప్పి మాట్లాడుతూ ఆయనలాగా నేను పెయింట్లు వేసుకోలేదు, రోడ్ల వెంట నేను పెయింట్లు వేసుకొని బతకలేదు, నాది రిచ్ అన్నట్టుగా ఆయన చెప్పాడు. రేవంత్ రెడ్డి గారిని కదిలిస్తే ఏం చెప్తారు, అదంతా పాస్పోర్ట్లు బ్రోకర్లు వాళ్ళు ఆడపోయి ఆ కప్పులు కట్టుకునే బ్యాచ్ అంతా ఇక్కడికి వచ్చింది, తెలంగాణ ఉద్యమం ఎప్పుడు చేశారు అసలు వీళ్ళు అని రేవంత్ రెడ్డి గారు అంటే. సార్ ఈ ఫైటింగ్ సీన్స్ అన్ని ఎలా ఉన్నాయి సార్? ఒక చిన్నపిల్లలు ఈ మాట్లాడుకోవడం ఓకే ఇంతవరకు, దానికంటే మించి బూతులు మాట్లాడుకుంటున్నారు కదా సార్, ఇవన్నీ కూడా బూతులు మాట్లాడుకుంటూ మళ్ళీ ఇది తెలంగాణలో ఇంతేనా అని అంటారు. మళ్ళీ ఓకే కేసీఆర్ గారు దాంట్లో తప్పేంది, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిదీ తప్పేంది, ఇది తెలంగాణ నుడికారం అని అంటారు. విచిత్రమైన పరిణామం అది. ఇప్పుడు అదే మెన్షన్ చేశారు ముతక భాష అని చెప్పి ఎవరు ఆర్కే గారు తన వీకెండ్లో మెన్షన్ చేశారు. దాంట్లో ఇలాంటి మెన్షన్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ పాయింట్ తీసుకొచ్చారు. ఏం చేసుకొచ్చారంటే వెలమ సామాజిక వర్గం, ఈ వెలమ సామాజిక వర్గాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు. ఓకే. ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తాన్ని పోలరైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు తొలి రోజుల్లో తడబడ్డారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా స్ట్రాంగ్ అయ్యారు, 10 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన చెప్తున్నారని అంటే ఆయన వ్యూహాలు ఆయనకు ఉన్నాయి. కేసీఆర్ గారికి వ్యూహాలు లేవేమో, వ్యూహాలు ఉన్నప్పుడు కూడా వాటిని బయటకు తీయట్లేదేమో, ఇంతకాలం పాటు ఫామ్ హౌస్లో సైలెంట్గా ఉన్నారు, రీసెంట్గా బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడారు. అసలు ఎందుకు బయటకు వచ్చారు? ఇంతకాలం పాటు మౌనంగా ఉండి 2 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడు అయ్యుండి అసెంబ్లీకి రాకుండా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు? ఎందుకు మాట్లాడారంటే ఆయన ఇచ్చిన కంక్లూజన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగిన అన్ని ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతూ వచ్చింది. కంటోన్మెంట్లో కానీ, లేదంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కానీ, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ కంటే దారుణంగా తయారైంది. అప్పటి వరకు ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు ప్రజలందరూ తన కోసం ఎదురు చూస్తున్నారనేటువంటి ఒక ఓవర్ థింకింగ్ ఉండేది ఆయనకి అని చెప్పి రాసుకుంటూ వచ్చి ఆ ఓవర్ థింక్ వల్లే ఇతను ఇలా అయ్యాడు. రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ అయ్యాడు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ కూడా సిద్ధం అవుతున్నాడు. సో మరింత స్ట్రాంగ్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి. సో అది వెలమలు రాండి, మీరు రాండి, మీరు మొత్తం వెలమలందరూ కలుసుకొని మీరు రాండి చూసుకుందాం అని చెప్పి అంటున్నాడు. సో అక్కడ ఆ మాట అనటం వెనుక చాలా లాజిక్ ఉంది రేవంత్ రెడ్డి గారిది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో బీసీ కులగణన చేశారు. ఈ బీసీ కులగణన చేసిన తర్వాత బీసీలు ఎంతమంది మాత్రమే చెప్పారు, కానీ బీసీల్లో ఎవరెవరు ఎంతమంది అంటే గౌడ్లు ఎంతమంది, లేదంటే యాదవులు ఎంతమంది, మిగతా వాళ్ళు ఉంటారు. బీసీలో చాలా కులాలు ఉన్నాయి, దాదాపు 60-70 కులాలు ఉన్నాయి, ఉపకులాలు. సో బీసీలో ఆ కులాలు ఏ కులానికి ఎంత అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, సీక్రెట్ పెట్టాడు. అదే కర్ణాటకలో ఏ ఉపకులాలు ఎవరు ఎంత అనేది బయట పెట్టగానే బీసీల మధ్యనే ఇప్పుడు గొడవ స్టార్ట్ అయింది అక్కడ. అలాంటిది ఇక్కడ స్టార్ట్ కాకుండా సీక్రెట్గా పెట్టి ఒకవైపు బీసీలు లాక్కున్నాడు కాంగ్రెస్ పార్టీ వైపు, ఇంకొక వైపు రెడ్డి సామాజిక వర్గాన్ని, బీఆర్ఎస్ పార్టీలో ఉండే రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా పోలరైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు క్యాబినెట్ ఆయనకి సహకరించలేదు, ఇవాళ క్యాబినెట్లో ఉండేటువంటి సీనియర్స్ కూడా ఆయనకి సహకరిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి పై చేయగల నిలిచాను, రాబోయే 10 సంవత్సరాల్లో నేనే సీఎం అని చెప్పి ఆయన ఎందుకు అంటున్నాడంటే అది కేసీఆర్ గారి ఒక రకమైనటువంటి ఓవర్ థింకింగ్ అనేటువంటి యాంగిల్ మాట్లాడారు. సో అందుకే వెలమ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని రాబోయే రోజుల్లో సామాజిక ఈక్వేషన్, సామాజిక అంశాన్ని తీసుకొని రేవంత్ రెడ్డి గారు పెద్ద రాజకీయ గేమ్ ఆడబోతున్నారు అనేటువంటి అలర్ట్నెస్ని ప్రకటించారు ఆర్కే గారు చూసించారు. అంటే తెలంగాణలో ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో అనే దాని మీద ఆయన మెన్షన్ చేశారు. వెలమ సామాజిక వర్గం అనే దాన్ని ఎంత వీలుంటే అంత హైలైట్ చేస్తే రెడ్డి సామాజిక వర్గం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది అనేటువంటి ఆలోచనతోటి చేస్తున్నారు. ఇంకొకవైపు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి పడకపోయినప్పటికి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ తోటి కూడా కలిసి నడుస్తూ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన మెన్షన్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ.